ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 22వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ ఇందుకోసమే దాడి చేస్తుంది. అయితే ఏ స్త్రీ ఎందుకు దాడి చేస్తుంది, అలాగే ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలు బంధుత్వాలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం జూన్ 22వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే, మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కానీ లేదా బయటి స్త్రీ కానీ ఒక విషయంలో, అంటే ఒక ఆర్థికపరమైన విషయంలో మీపైన దాడి చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. అంటే మీరు ఏదైనా విషయంలో తప్పు చేసి ఉండొచ్చు, లేదా డబ్బులు వారి దగ్గర తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకుండా ఉండొచ్చు, లేదా ఏదైనా విషయంలో ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మాట తప్పినట్లయితే కనుక తను మీపైన చాలా సీరియస్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక స్త్రీ కారణంగా ఒక దాడి జరిగే అవకాశాలైతే మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. మాట నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ మీరు ఎవరి దగ్గర అప్పు చేయలేదు, ఎవరి దగ్గర మీరు డబ్బులు తీసుకోలేదు, అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ఒక స్త్రీ కారణంగా ఒక దాడి జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీరు పని చేసే చోట ఒక స్త్రీ మీపైన దాడి చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఏదో చిన్న విషయంలో మీరన్న మాటను నెగటివ్గా ఆలోచించి నెగటివ్గా తీసుకుని నలుగురిలో మీపైన కయ్యానికి కాలు దువ్వే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క కుంభరాశికి చెందిన పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. అయితే కొంతమందితో పరిచయం అనేది అతి కొద్ది కాలంలోనే ముగిసిపోతుంది. మరికొంతమంది ఎప్పుడైతే పరిచయం అవుతారో అప్పుడు మాత్రమే మాట్లాడుకుంటాం, తర్వాత వారిని వదిలేస్తాం. అంటే ఎవరి దారిన వారు వెళ్లిపోతూ ఉంటారు. కానీ మీ యొక్క లైఫ్లోకి ఈ రోజు వచ్చేటటువంటి వ్యక్తి భవిష్యత్తులో కూడా మళ్లీ మీకు తారసపడతారు. వారు మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, లేదా వారితో ఒక చక్కటి బంధం కూడా ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో సహాయకరంగా నిలుస్తుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే కనుక, మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు తెలియబోతుంది. ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం కూడా మీకు తెలియబోతుంది. అంటే ఏ చికిత్స తీసుకోవాలి, ఏ వైద్యుల దగ్గరికి వెళ్లాలి అనే దాని గురించి ఇన్ని రోజులు గైడెన్స్ లేదు. ఈ రోజు ఒక చక్కటి గైడెన్స్ మీకు లభించబోతోంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ మరొక ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, అంటే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు, మరొక ఆదాయ మార్గం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఊహించని పరిణామాలు అనేవి ఉండబోతున్నాయి. ఖచ్చితంగా మరొక ఆదాయ మార్గం మీ ముందుకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అయితే కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లేదని ఇన్ని రోజులు మీరు నిరాశ పడుతున్నట్లయితే, ఈ రోజు వారి నుండి చక్కటి సపోర్ట్ మీకు లభిస్తుంది.
చక్కటి గైడెన్స్ ని మీరు అందుకుంటారు. వారు కొన్ని సలహాలు సూచనలు కూడా మీకు అందజేస్తారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి, వ్యాపార విస్తరణకి సంబంధించి మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు సమకూరే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకి ఈ రోజు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఒకవేళ మీరు ఏవైనా పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే చాలా వరకు ఈ రోజు ఆసక్తితో చదువుకుంటారు. ఏకాగ్రతతో చాలా వరకు పోర్షన్ కంప్లీట్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి మీకు ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు అనేది లభించబోతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. గృహిణుల విషయంలో చూస్తే, అంటే కుంభరాశికి చెందిన గృహిణుల విషయంలో చూస్తే, మీరుగు పొరుగున ఉన్నటువంటి ఒక గృహిణితో మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారుతుంది. దీని కారణంగా గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావన అనేది మంచిది కాదు. అంటే ఒకరి టాపిక్స్ ఇంకొకరి దగ్గర చర్చించడం ద్వారా ఇటువంటి సమస్య తలెత్తే అవకాశాలు కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో రాణించాలని కలలు కంటున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది. చాలా కాలంగా మీరు ఈ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశం మీ ముందుకు వచ్చే సూచనైతే ఈ యొక్క జూన్ 22వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో కనిపిస్తుంది. కుంభరాశికి చెందినటువంటి స్త్రీల విషయంలో కుటుంబ సభ్యులతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. అలాగే ఎవరైనా స్త్రీలు కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటే, అంటే కొన్ని పరిస్థితుల కారణంగా, వివాహం కారణంగా, సంతానం కారణంగా కెరియర్ ని ఆపేసుకున్నారు, మళ్లీ తిరిగి ప్రారంభించాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. మీ యొక్క స్నేహితుల నుండి ఒక చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నవారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకుంటారు. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టడంలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురవుతూ వస్తున్నాయి. అటువంటి వ్యక్తులకి ఆటంకాలు అన్ని కూడా దూరం కాబోతున్నాయి. ఆ పనిని మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అంటే పనిని మొదలు పెడతారు, కంప్లీట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణ పనులు చేపట్టడానికి చాలా మంది లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నట్లయితే లోన్లు వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీరు ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు. మీరు ఆశించిన ధరకి మీ యొక్క బడ్జెట్ లో ఒక చక్కటి ప్రాపర్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటే కూడా మీరు ఆశించిన ధరకి ప్రాపర్టీ సేల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రం మీకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీకు తోచినంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి. ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.